హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు పిల్లలందరూ ఇంట్లో ఉన్నారు. వాళ్ళ కోసం నూడిల్స్ చేద్దామని ఫిక్స్ అయిపోయాం. దీని గురించి ఒక హాఫ్ అన్ అవర్ డిస్కస్ చేసుకున్నాం. ఎవరెవరు ఉంటున్నారు, ఏంటి, ఎలా చేద్దాం ఏంటి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెద్ద గిన్నెకి ఒక 4 నూడిల్స్ తీసుకున్నాం. అవి వాటర్ పోసుకుంటున్నాం. అవి మునిగేంత వరకు వాటర్ పోసుకుందాం. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం తొందరగా పడదు. ఆయిల్ వేసుకున్నా. అవి దగ్గర అతుక్కోకుండా కొంచెం ఉంది కదా, బాయిల్ అయ్యాయి. కొంచెం వాటర్ని తీసేసుకొని సపరేట్గా పెట్టుకున్నాం. మొత్తం ఇప్పుడు చేయడానికి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని దాంట్లో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ మొత్తం దాంట్లో వేసుకున్నాం అన్నమాట. క్యాబేజ్ వేసుకున్నాం, క్యారెట్, క్యాప్సికమ్, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. అప్పటికి చాలా లేట్ అయిపోయింది. పిల్లలకి ఆకలిస్తుంది అంటే మేము డిస్కస్ చేసుకునేసరికి చాలా టైం అయింది. ఎవరెవరు ఉంటున్నారు, ఎంత చేయాలి ఏంటి అనుకొని అప్పటికి డిసైడ్ అయిపోయే తర్వాత 8:30 or 9 అవుతుంది మేము తినేట ఆ టైం కల్లా. అందరు చిన్న పిల్లలే, అల్లుళ్ళు వీళ్ళందరూ. ఇక అంతా ఫిక్స్ అయిపోయినదా చేద్దాం అనుకొని అప్పటికప్పుడు కట్ చేసి పెట్టుకొని ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఇక ఇంతమంది అనుకున్న తర్వాత ఇక చేసేసాం. ఇంకా సాల్ట్ వేసుకుందాం. దీంట్లో సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఒకసారి తిప్పుకుందాం. చేయడం పెద్ద ప్రాసెస్ ఏం కాదులే, కానీ చేస్తే తినేవాళ్ళు ఉండాలి ఇంట్లో. మెయిన్ అది. మా ఇంట్లో ఏంటంటే మా పిల్లలు చిన్న పిల్లలు, వాళ్ళు కొంచెం తింటారు. ఇక బాగా అంటారా, డ్యూటీకి వెళ్తారు, షాప్కి వెళ్తారు, ఆయనకి కుదరదు. అంటే మనం చేసే టైంకి ఆయన ఇంట్లో ఉండరు అన్నమాట, షాప్లో ఉంటారు. వచ్చి చేసి పెట్టే ఆయన తినే టైం కల్లా చాలా లేట్ అయిపోతుంది. అందులోకి అది ఏదైనా వేడిగా తింటేనే బాగుంటుంది కదా. తను తినేసరికి చల్లగా అయిపోతుంది. దాని టేస్ట్ కూడా ఏం తెలియదు. మన ఇంట్లో మనం బయట వాడేవి వెనిగర్ మిస్ అయిపోయింది. సోయా సాస్ వేసుకుందాం, గ్రీన్ చిల్లీ వేసుకుందాం. ఇప్పుడు మనం ఉడకబెట్టిన నూడిల్స్ వేసుకుందాం. మొత్తం ఒకసారి వేసేసుకుందాం. ఒకసారి ఇవి కూడా తిప్పేద్దాం. ఎక్కువ క్వాంటిటీ కదా, అసలు తిరగట్లేదు నా చేతికి. అవి చూడండి ఎలా ఉందో, బాగుంది. కొంచెం సాల్ట్ వేసుకుందాం. మనం వాటికి సరిపోని వేసుకుందాం. దీంట్లో కూడా కొంచెం వేసుకుందాం. కారం కూడా వేసుకుందాం దీనికి సరిపోయినంత, పిల్లలకి సరిపోయి తినే అంత. మసాలా కూడా ఒకసారి వేసేసుకుందాం. ఇక కొత్తిమీర వేసేసుకుందాం. చూడడానికి బాగుంది, తింటే ఎలా ఉంటుందో తెలియదు. 4 eggs తీసుకొని దాన్ని బ్రేక్ చేద్దాం. టేస్ట్ ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడు నూడిల్స్ అంటూ బాగానే చేసేవాళ్ళు. నేను ఎప్పుడు నూడిల్స్ ట్రై చేయలేదు, ఫస్ట్ టైం చేయడం. నేను ఎప్పుడు బాగా చేసేవాళ్ళు, ఇంట్లోనే చేస్తారు ఎక్కువ. ఫస్ట్ టైం నేను చేసి పెడితే తినేవాళ్ళు ఉంటే చేసి పెట్టచ్చు. ఆయిల్ తగిన లోపల మనం ఎగ్ దాంట్లో వేసేసుకుందాం. ఆయిల్ లాగా వేసుకొని ఇంకా మొత్తం బ్రేక్ చేయడమే, ఆమ్లెట్ మొత్తం. నైట్ అయిపోయింది చాలా, 8:30 or 9 అయింది మేము తినేసరికి. సాల్ట్ వేసుకుందాం కొంచెం, ముక్కలు చేసేసుకుందాం. తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఇక ప్లేట్లో వేసేసి తీసుకొని తినడమే. ఇంకా టేస్ట్ మాత్రం బాగుంది. నాకైతే పర్లే అనిపించింది. బాబా వాళ్ళకి పిల్లలకి బాగుంది అన్నారు. నాకేంటో నాకు చేసుకుంటే నాకు తినేంత ఇష్టం ఉండదు, ఇష్టంగా తినలేను. ఒకసారి కూడా కలిపేసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వ్యూస్ అన్నీ తగ్గిపోతున్నాయి, ప్లీజ్ లైక్ చేయండి.